నమస్తే. అసలు గ్రామీణ వైద్యుల కోసం ఇంత ఆలోచన ఎందుకు చేయడం జరుగుతుందంటే, గ్రామీణ వైద్యులకు ఎటువంటి అర్హత ప్రభుత్వాలు కల్పించలేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రాసెస్ పెట్టారు గానీ, అది సఫలీకృతం అవ్వలేదు. అది పూర్తి అవ్వలేదు. ఇప్పుడు గ్రామీణ పూర్వం ఏంటంటే, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని ఉండేవారు. అలా వాళ్ళకి ఒక కోర్సు, సబ్జెక్టు, వ్యవహారం అంతా ఉండేది. వాళ్ళు ఆ సబ్జెక్టులు పాస్ అయితే వారికి ఒక చిన్న సర్టిఫికేట్ ఇవ్వడం జరిగేది. అది ఆథరైజ్డ్‌గా ఉండేది. ఇప్పుడు క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి. అలాగే వాటికి సంబంధించిన సబ్జెక్టుల్లో మనకు అవగాహన ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ఎక్స్‌పీరియన్స్‌తో ఎక్కడో ఒక అసోసియేషన్‌లో సభ్యత్వం తీసేసుకొని ప్రాక్టీస్‌లు ప్రారంభిస్తున్నాం. ఇది సరైన మార్గం కాదు. దీనివల్ల చాలా అనర్థాలు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మనం. కనుక ఈ సభ్యత్వం అనేది ఇంపార్టెంట్ కాదు. సభ్యత్వం తీసుకోవడం సభ్యత్వం ఎందుకంటే, మనం ఒకళ్ళతో ఉన్నాము. ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అన్నది ఒక ఇది ఉంది కాబట్టి మన ప్రయత్నం. అయితే మీ అందరికీ మా దానిలోకి ఆహ్వానిస్తున్నాను. ది ఆల్ ఇండియా ట్రీట్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లోకి. ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్స్‌తో నేను ఒక టీమ్‌ని రెడీ చేస్తున్నాను. మండలాల వారీగా ఇలా వస్తే అలాది జిల్లా వారీగా కూడా ఏర్పాటు చేయడం, అలాగే రాష్ట్ర వారీగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. కనుక మీకు ఆ ప్రాసెస్ అంతా చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఈ ప్రాసెస్‌లోకి మాకొస్తారో వాటిని మనం కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ చేయడం జరుగుతుంది. మీకు అందుబాటులో కూడా మేము అన్ని వివరాలు అందిస్తూ మీకు ఏదైతే కావాలో, ఏది సేవలు కావాలో అవన్నీ మనం అందించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి చట్టభద్రత వచ్చేటట్టు మనం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నాలకు మీరు ప్రాసెస్ చేయగలుగుతారని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ మాతో ముందు రిజిస్టర్ చేసుకొని దానిలోకి వస్తే మీకు చాలా విషయాల వరకు